హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? ఫాలో అవుతున్నాండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా క్రేజీ అనిపించిందండి. నామినేషన్ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? అదే హైలైట్ కదా ఈ వీక్. ఈ వీక్ ఐదో హైలైట్ అని చెప్పి లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ చాలా గ్రాండ్గా అనిపించింది, చాలా ఎమోషన్ కూడా కనెక్ట్ అయ్యాము. కానీ ఈ వీక్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పోకి లెవెల్ ట్విస్ట్ కానీ కూడా పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఎక్స్ కంటెస్టెంట్ ఎప్పుడు వస్తానంటే గ్రాండ్ ఫినాల్లో రావాలి, నేను ఉన్నాను కదన్నా. కానీ వాళ్ళ మధ్యలో వచ్చి నాన్న వచ్చి మాట్లాడిపోతున్నాను ఏమో, కానీ నాన్న వచ్చి వాళ్ళు ఒక్కొక్కరిని పాయింట్ నామినేట్ చేస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు శేఖర్ భాష నామినేషన్ కానీ నాగమణికట్ట నామినేషన్ కానీ చాలా క్రేజ్ అనిపించింది. మన నాగమణికట్ట అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలండి. అసలు నాగమణికట్ట ఎంట్రీ ఇస్తూ నిఖిల్కి అయితే మంచి సాఫ్ట్గానే చాలా మంచి వార్నింగ్ ఇచ్చిండు, నువ్వు గేమ్ ఆడుకుంటే నీ కథము కబోర్టులో ఏమైనా పాయడం. నబీల్ దగ్గర కొద్దిగా నాకు ఏంటంటే కొద్దిగా మంచిగా అనిపించింది. ఏంటంటే తను ఎంకరేజ్ చేస్తుండే, నామినేషన్ చేస్తుండే, మోటివేషన్ చేస్తుండే అర్థం కాలేదు. కానీ బయటకు వస్తాను ఏమంటే నబీల్ ఐ వాంట్ టు సీ యాజ్ ఎ విన్నర్ అని చెప్పిండు. అది చాలా బాగా అనిపించింది. ఆయన కానీ శేఖర్ భాష చాలా క్రేజీ నామినేషన్ చేసాడు. ప్రేరణ నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు అంటే మీలాగానే చాలా అందంగా ఉంటావు అని చెప్పి చెప్తూనే తను ఏమంటా అంటే నార్మల్గా గేమ్ ఆడు కానీ కొద్దిగా మిస్ అవుతున్న, కొద్దిగా వల్గారిటీగా మిస్ అవుతున్న, అగ్రెసివ్ అవుతున్న పాయింట్ చెప్తూనే చెప్పాడు. మన యష్మి కూడా బాగా చెప్పిండు. ఇప్పుడు ఎవరెవరైతే నామినేషన్స్కి వచ్చిరో వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మైండ్లో పెట్టుకొని వాళ్ళు నామినేట్ చేశారని అనుకోవచ్చా ఎక్స్ కంటెస్టెంట్స్? నువ్వు నిజంగా నాకు నువ్వు అన్నాను కాదన్నా. నిన్న వాళ్ళు ఎవరైతే వచ్చారో కొద్దిగా అన్యాయం జరిగిందండి. నిజంగా మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒరిజినల్ టీంకి అయితే అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన అందరూ కూడా పాతాలను చేశారు. మన వైల్డ్ కార్డ్ ఒక్కరు చేయలేదు, గౌతమ్ చేయలేదు, టేస్ట్ తేజన్ చేయలేడు, మన రోహిణి చేయలేదు. అని ఉన్నాను కాదన్నా. ఇప్పుడు నామినేషన్ పడుంటే మాత్రం అవినాష్ వర్సెస్ రోహిణి ఉంటాయి. రోహిణి వెళ్ళిపోతుంది ఈ వీక్లో. కానీ వాళ్ళు ఏంటంటే పకడ్బందీగా ఓజన్ చేయడం వల్ల ఉన్నాను కదా విష్ణుప్రియ కన్నా పృథ్వీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. విష్ణుప్రియ కదా ఎక్కువ ఉంది ఉన్నాను కాదన్నా. సో ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చి చెప్పింది క్లియర్గా, అమ్మ నువ్వు పృథ్వీతో లవ్ ట్రాక్ నడపకు, మీ ఫ్యాన్స్ నచ్చట్లేదన్న పృథ్వీ మన విష్ణుప్రియ వాళ్ళ డాడీ చెప్పిండు. అంతే నిన్న వాళ్ళు చెల్లి వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ వీక్లో అక్క లవ్ స్టోరీ బంద్ చేయక నీకు నచ్చట్లేదు అక్క అని చెప్పారు. ఎందుకంటే మేము యాజ్ ఏ ఫ్యాన్గా మాకు నచ్చట్లేదు. ఎందుకంటే అప్పట్లో మాకు నచ్చింది ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ లవ్ స్టోరీ చాలా బాగా చూడడానికి బాగా అనిపించింది, అభిజిత్ హారిక బాగా అనిపించింది. కానీ ఈ లవ్ స్టోరీ వస్తే ఒక స్క్రిప్ట్ లాగా కనిపించి ప్రజలకు నచ్చట్లేదు. అవునాను కదా, ఇది నిజంగా ఒక సినిమా తీస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ సినిమా చెప్పుకోవచ్చు నాకైతే. అండ్ నిఖిల్ విషయంలో కూడా సీత కావచ్చు, సోనియా కావచ్చు, నామినేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిల ఎమోషన్స్కి నువ్వు వాల్యూ ఇవ్వవు, వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటాం అన్నట్టుగా బయటికి పోర్ట్రే చేశారు. సో దీనివల్ల నిఖిల్ గ్రాఫ్ ఏమైనా పడిపోయే ఛాన్స్ ఉందా? లేదు అస్సలు లేదండి. నేను చెప్తాను ఒక విషయం, వాళ్ళు కావాలని వాళ్ళకి అర్థం కావట్లేదు విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు నిఖిల్ నామినేట్ చేస్తుంటే ఆ దుంపల దగ్గర ఆయనకి ఎక్కువలేని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అసలు నిఖిల్ ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉంటే అట్లా వచ్చిన ప్రతి ఒక్కరు నామినేట్ చేయడం వల్ల విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఒకటి చెప్తానండి, ఇప్పుడు నేను శత్రువులమండి, సో నేను ఓడించే దమ్ము నాకు లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, అప్పుడు నేను నన్ను ఎంటేసుకొని నేను కప్పు కొడతాను. అదే తన స్ట్రాటజీ. అంతేగాని సీత వచ్చి పెద్ద పెద్ద పదాలు వాడింది, నువ్వు ఏదో మాయ చేస్తున్నావు, ప్రజల్ని నేను ఉమెన్స్ని టార్గెట్ చేస్తున్నావు. ఆయన జానీ మాస్టర్ కేసు పెట్టడానికి నిజంగా నాకు క్రేజ్ అనిపించింది. అరే ఆయన ఏం ఏమంటే యూజ్ చేసుకుంటాం అంటే అది యూజ్ చేయడం కాదండి, తన స్ట్రాటజీ అనేది. తను అథ్లెటిక్ చేసిన తను ఒక ప్లేయర్ తను, కాబట్టి తనకు తెలుసు ఎట్లా గేమ్ ఆడాలి, ఎట్లా కప్పు తెలుసు. ఒక ప్లేయర్ కావాల్సిన లక్షణం అది. నాన్న కాదన్నా. సో సీత మాట నాకు నచ్చలేదు, అది సేమ్ టైం సోనియా మాట కూడా నచ్చలేదు నాకు. ఎవరు విన్నర్ ఎవరు అవుతారు? నేను అనుకుంటానండి నిఖిల్కి అయితే విపరీతం ఫ్యాన్ బేస్ ఉంది, మన నబీల్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. మెయిన్ గౌతమ్కి అయితే నబీల్ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి బయట ఒక న్యూస్ వస్తుంది. ఎక్కడ ఎలిమినేట్ అండి, ఇంతకుముందు ప్రోమోలో కనిపించాడు కదా, ప్రోమోలో నిన్న గేమ్ తనే గెలిపించాడు. ఈరోజు అయితే చాలా విపరీతంగా ఫైట్ చేశాడు. తను వరంగల్ ముద్దుబిడ్డ అండి, ప్రజలు ఉత్తమ బయటకు ఓడినారని విపరీతమైన ఫ్యాన్ ఓటింగ్ ఉంది. యాజ్ యూట్యూబర్గా కష్టపడి పైకి వచ్చిండు, ప్రజలైతే తను లైక్ చేస్తారు బాగా ప్రస్తుతానికి అయితే. హాయ్ అండి. మీ పేరు? నౌషద్ అండి. బిగ్ బాస్ ఫాలో అవుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది? కొంచెం స్లోగా స్టార్ట్ అయిందండి. అసలు సీజన్ 8 వస్తుందా లేదో ఎవరికి తెలియలేదు. కానీ ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎప్పుడు ఎంటర్ అయినారో అవినాష్ కామెడీ కానీ మన రోహిణి కామెడీ కానీ చాలా బాగా అనిపించింది, చాలా పుంజుకునింది. బిగ్ బాస్ సీజన్ ఇంత ముందుగా ఏంటంటే ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ బిఫోర్ వైల్డ్ కార్డ్ అనుకోవచ్చు. మన ఓన్లీ మణికంఠ వైపే అన్ని కెమెరాలు కానీ బిగ్ బాస్ అన్నీ జరిగేటి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పీక్ అందుకునింది. ఇంకా మొన్న అయితే అసలు బిగ్ బాస్ ఇచ్చే దిమ్మ తిరిగే మైండ్ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ అనాలిసిస్ ఉంటారు కదా బయట, వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఎక్స్ హౌస్మెంట్స్ మామూలుగా సీజన్ 7 వరకు ఏం చేశారు, వచ్చి మంచిగా పార్టీ చేసుకొని వాళ్ళ మెమోరీస్ బిగ్ బాస్లో వాళ్ళు ఏం చేసుకున్నారు అవన్నీ ఎంజాయ్ చేసుకుని వెళ్ళారు. ద ఫస్ట్ టైం సీజన్ 8లో ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చి వాళ్ళు నామినేషన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు కూడా ఊహించుంటారు ఇంత ఛాన్స్ వస్తుందని. ఎందుకంటే ఎవరికి రాదు కదా గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ సోనియా గారు, ఆమె ఎంత నెగిటివ్ అయ్యారు బిగ్ బాస్ రాగానే. అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు చాలా బ్యాడ్ అయిందని. ఆయన ఒక ఛాన్స్ రాగానే వచ్చి మెల్లగా నిఖిల్ని ప్రేమగా నా కొడుకు నా బిడ్డ అని క్లాస్గా ఉంటారులే, అంతగా ఏమి ఉండదు. సోనియా ఉన్నప్పుడు కూడా నామినేషన్ అంత టక్కఫార్ ఉండదు అనుకున్నా. కానీ అసలు ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారు సోనియా గారు, దిమ్మ తిరిగే మైండ్ ట్విస్ట్ ఇచ్చారు. నామినేషన్ పాయింట్ మీకు కరెక్ట్ అనిపించింది?
100% ఆమె చూసి వచ్చారు కదా, ఆమె కూడా పాపం నిఖిల్ వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్టు అంటే బయట అమ్మాయిల ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడా? వాల్యూ ఇవ్వలేదని ఆమె ప్రేట్ చేశారు, కానీ అతను కూడా బాధపడ్డాడు. నిఖిల్ ఎక్కడో టాప్ 1లో ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడో ప్రొడక్ట్ చేద్దామని అనిపించింది. కానీ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా, నువ్వు అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటావు, వాళ్ళ ఎమోషన్స్తో నీకు పని ఉండదు, వాళ్ళని వాడుకుంటావు అని చెప్పి ఒక స్టేట్మెంట్ సండే రోజు చెప్పారు నిఖిల్, నేను ఒక అమ్మాయిని ఇలా సమ్ చేశాను కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి అంటే ఇష్టం అని. కానీ మధ్యలో మనం చూసే వాళ్ళకి ఏంటంటే యష్మి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు, మళ్ళీ ఎక్కువ హగ్స్ ఎక్కువ మన నిఖిలే ఇచ్చినట్టు అనిపించింది. కానీ జెన్యున్గా ఫ్రెండ్లీగా తన మనసు అలాంటి కాదేమో అని తను చాలా బాధపడ్డాడు యష్మిని. కానీ యష్మి సోనియా చెప్పిన తర్వాత నువ్వు అలా ఒక అమ్మాయిని ప్రొవైడ్ చేయదు, నాకు ఏదో ఒక చిన్న కళ వచ్చింది, దాని గురించి నువ్వు ఒక అమ్మాయిని అలా ప్రొడక్ట్ చేయడం తప్పు అని ఎక్కడో నిఖిల్ని బ్యాచ్ చేయడానికి చూసారని. కానీ నిఖిల్కి స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా అతని టాప్ 1 అతనికే ఉంది. కానీ కప్పు అనేది కొంచెం నిఖిల్ మధ్య టక్ ఆఫ్ నడుస్తుంది అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ నబీల్ ఎలిమినేట్ అయిపోయాడని చెప్పి బయట ఒక టాక్ వస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు పృథ్వీయో యష్మియో వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ స్ట్రాంగ్ పర్సన్, నబీల్ వెళ్ళిపోతే ఇంకా సీజన్ 9 మేము చూడమండి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ని ఇష్టపడిన, ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించాలి బిగ్ బాస్. ఇప్పుడు అవినాష్ని ప్రొడక్ట్ చేశారు, ఇప్పుడు ఈసారి యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ ఏమాడుతుందండి అంటే ఫ్యాన్స్ ఉండొచ్చు విష్ణుప్రియ గారికి తప్పులే, కానీ విష్ణుప్రియ నాకు తెలిసినంత వరకు గేమ్ ఆడడం లేదు. ఈ నామినేషన్ ఎపిసోడ్ అయిపోయాక విష్ణుని ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి తర్వాత కొంచెం విష్ణు ఏమన్నా మాటలు కానీ లేకపోతే కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు ఏమన్నా అనిపించింది. నిన్న ఆమె గేమ్ పరంగా ఫస్ట్ టైం చూసిన స్విమ్మింగ్ పూల్లో పడి తన టీషర్ట్ కాపాడుకోవడం కాకుండా నబీల్ హెల్ప్తో కాపాడుకునింది. అది కాకుండా పృథ్వీ టీషర్ట్ కూడా కాపాడింది. ఆ గేమ్ ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే టాప్ 2 క్యాండిడేట్ విష్ణుప్రియ అండి. ఎందుకంటే యాజ్ జెన్యున్గా చెప్పాలంటే సీజన్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎవరూ తెలియదు. అట్లీస్ట్ అక్కడ వచ్చిన నిఖిల్ అంటే కొంచెం డ్యాన్స్గా అలా చేశారు కాబట్టి తెలిసింది. కానీ మనకు రియల్గా విష్ణుప్రియ అని అందరికీ తెలుసు జెన్యున్గా. ఈ ఒక్కటే జెన్యున్ పర్సన్, ఎందుకంటే యాంకర్గా ఎప్పటి నుంచో సినిమాల్లో కూడా చేసింది కాబట్టి. యాజ్ ఏ బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో విష్ణుప్రియాని నేను చూశాను, ఎక్కువ ఆమెకే ఓట్స్ చేసాం. కానీ ఆమె పృథ్వీ అంటే ఎప్పుడు పడిందో ఆమె గేమ్ పరంగా కొంచెం డల్ అయింది. వచ్చిన హౌస్మెన్స్ కానీ శివాజీ గారు కానీ మన అమర్దీప్ కానీ వీళ్ళంతా చెప్పారు కొంచెం గేమ్ ఆడు విష్ణుప్రియ, నువ్వు ఒకరినే గివప్ ఇస్తున్నాను. ఓన్ సిస్టర్ కూడా చెప్పారు, మన విష్ణుప్రియ ఓన్ సిస్టర్ కూడా. కానీ విష్ణుప్రియ ఇంకా పృథ్వీ అంటే పడుతుంటే ఆమె టాప్ 5 కూడా అవకాశం కోల్పోతుందేమో నా అభిప్రాయం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.